మా అక్క చెల్లెళ్లకు సోదర సోదరిమణులకు మహిళామణులకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి మా పిల్లలను చదివించి కింద పిల్లలను చదివించి మమ్మల్ని ప్రయోగం చేసిన మా తల్లి మహిళ కాబట్టి మనస్ఫూర్తిగా మహిళలంటే మనస్ఫూర్తి గౌరవం ఉంది మాకు. మీరు ఒక్కరు అనుకుంటే కుటుంబాలు బాగుపడతాయి, మీరు ఒక్కరు అనుకుంటే పిల్లలు బాగుపడతారు, మీరు ఒక్కరు అనుకుంటే సమాజం బాగుపడుతుంది, మీరు ఒక్కరు అనుకుంటే రాజకీయం కూడా బాగుపడుతుంది. అంటే అంత శక్తివంతులు మీరు. కానీ మిమ్మల్ని ఓట్లకు మాత్రమే వాడుకొని మీ యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చేటట్లు చేసింది గత ప్రభుత్వం. మిమ్మల్ని ఓట్లేసే బొమ్మల్లాగానే చూసింది. కానీ మీకు కూడా మనసు ఉంటుంది, మీరు కూడా శక్తివంతులు, మీరు కూడా వ్యాపారాలు చేయగలుగుతారు, మీరు కూడా పెట్రోల్ బంకులు పెట్టుకోగలుగుతారు, మీరు కుటుంబాలను నడపగలుగుతారు, మీరు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన అని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మహిళల ద్వారానే ప్రాముఖ్యత పొందించుకోవాలి, మహిళల ద్వారా స్టార్ట్ చేయాలని చెప్పి క్షణం పరితపిస్తున్న మన ప్రియతమ నేత, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సూపర్ మార్కెట్లది ఒక ఆలోచన తీసుకొచ్చి మీ దగ్గర చర్చ చేసి ఆ సూపర్ మార్కెట్లు మహిళలకు ఇవ్వాలి, మహిళలను వ్యాపారస్తుల్లా కోటేశ్వర్లను చేయాలని చెప్పి ఆలోచనలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి తెలంగాణ మొత్తం కూడా సూపర్ మార్కెట్లు మహిళలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా దాన్ని సాధించుకున్న వ్యక్తి మీకోసం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన రాష్ట్రం అంతా విస్తరిస్తూ ఉంది. గతంలో ప్రభుత్వంలో చూసినాం మిమ్మల్ని. గతంలో ఎట్లా ఉండే, ఎండకు లైన్లు నిలబెట్టి గుంపుల్లాగా తీసుకుపోయి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకొని తిన్నరా చేసిండ్రా ఎక్కడ పోయినా మిమ్మల్ని అడిగిన సందర్భాలు లేవు. ఈ కార్యక్రమం పెడుతున్నాం అంటేనే ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ పిలిచి కార్యక్రమం ఎక్కడ పెడతారు, మా తోబుట్టువులు మా అక్కయ్యలు అందరూ చల్లగా ఏసీలో ఉండాలి, దూరమైనా సరే ఏసీ హాల్ బుక్ చేయండి అని చెప్పిండు. అదేవిధంగా అందరికి సరిపోయిన భోజనాలు చేయాలి, వాళ్ళు భోజనాలు అందరూ చేసినంత వరకు మీరు ఉండాలి అని చెప్పిండు. అంటే మీ గురించి ప్రోగ్రాంకు వాడుకున్నట్లు కాకుండా మీ గురించి సొంత చెల్లెలను అక్కనో అమ్మనో తల్లినో ఎట్లయితే చూసుకుంటామో ఆ విధంగా అనుక్షణం మమ్మల్ని అడిగి ఆ ఏర్పాట్లన్నీ మా ద్వారా మీకు చేపించి మీరు హాయిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని కోరుకునే తత్వం ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మనము రేపటి నాడు మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో మనకు చేయుతనిస్తున్నాడు. ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి మేధావిని, ఇటువంటి శక్తివంతుణ్ణి, ఇట్లా మన కుటుంబంలో సభ్యుల్లాగా మనను బాగు చేయాలనుకునే కోరుకునే నాయకత్వాన్ని మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. మీ అందరి ఆశీర్వాదం మనం ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి. ఆయనను మాత్రం మనం ఎప్పుడు చిరస్థాయిగా ఒక నాయకునిగా, మన ఎమ్మెల్యేగా మరియు మన అన్నగా, మన కుటుంబ సభ్యునిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా తోబుట్టు, మా అన్న, మా తమ్ముడు అనుకుంటే మీ ఆశీర్వాదం ఆయనకుంటే మీ యొక్క ప్రతి కార్యక్రమం సక్సెస్ చేసుకుంటూ పోతారు. మొట్టమొదటిగా ఎమ్మెల్యే గెలిచిండు, రెండోసారి ఎమ్మెల్యే గెలిచిండు, ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు, రేపటి నాడు ఇంకేమైనా ఉంటాడు. ఏది ఉన్నా సరే, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే మీ యొక్క కార్యక్రమాలను మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆయన ఒక శక్తి పెరుగుతుంటే మనకు కూడా మన కుటుంబాల్లో భరోసా పెరుగుతుంది, మీ అందరికీ ఆనందం కలుగుతుంది. ఎమ్మెల్యే గారికి మాకు మీ యొక్క పూర్తి ఆశీర్వాదం. ఎందుకంటే ఇటువంటి నాయకత్వం మళ్ళీ దొరకదు. నేను ప్రతి ఒక్క నాయకత్వంలో పనిచేసిన, గత నాయకులతోనే పనిచేసిన, నేను చూసిన కాబట్టి చెప్తా ఉన్నా. నిస్వార్థంగా మహబూబ్నగర్ నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి చదువులో తీసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో తీసుకోండి, విద్యానిధిలో తీసుకోండి, ఈ యొక్క ఎన్ఎం సార్ ఈ యొక్క మెడికల్ కిట్లలో తీసుకోండి, డెలివరీ అయిన వాళ్ళకి ఇచ్చే కిట్లలో తీసుకోండి. ఒక్క రూపాయి ఆస్తి కూడా లేకుండా, సంపాదించుకోకుండా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జీతాన్ని కూడా విద్యానిధికి ఇచ్చేసి మన కుటుంబాలు హాయిగా ఉండాలని చూసుకునే నేత కాబట్టి మనం అందరం ఆయన చల్లగా ఉండాలని కోరుకోవాలి. మీరందరూ ఒక్క మహిళ ఒక ఇంట్లో చల్లగా ఉండాలని కోరుకుంటేనే కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. మా మొత్తం నియోజకవర్గ మహిళలందరూ కూడా ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలని చెప్పి కోరుకుంటే ఆయన ఖచ్చితంగా ఉన్నతంగా చల్లగా ఉంటాడు. ఆయనకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ